నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మీకు తెలుసు. అదేవిధంగా బియ్యం సమస్య కూడా నేను కూడా డిపార్ట్మెంట్లో పనిచేసిన కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం యొక్క క్రైటీరియా బిలో పావర్టీ లైన్ వేరు, రాష్ట్ర ప్రభుత్వ క్రైటీరియా వేరు. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 56.9 లక్షల మందికి, అంటే దాదాపు 57 లక్షల మంది కార్డులకి బియ్యం ఇస్తుంది. అంటే దాదాపు 1,91,00,000 మందికి ఇస్తుంది. రైస్ క్వాంటిటీ వచ్చేసి 9,55,000 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది కేవలం 49.4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. అదేవిధంగా అంటే మొత్తం కలిస్తే కూడా 9 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తుంది. అంటే అర్థం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వమే నంబర్ ఆఫ్ కార్డ్స్కి బియ్యం ఎక్కువ ఇస్తుంది. 1,91,00,000 మందికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది మాత్రం 1,50,00,000 మందికి మాత్రమే. మొత్తం కలిస్తే సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇచ్చే బియ్యం 18.55 లక్షల మెట్రిక్ టన్నులు. మొత్తం 1,06,000 కార్డ్స్ ఉంటే 3.4 కోట్ల మందికి ఈ బియ్యం వస్తాయి. ఇష్యూ ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఇస్తూ ఉంటే కార్డు మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఫోటోను, ఉత్తమ్ కుమార్ గారి ఫోటో పెట్టిస్తారట. ఎక్కడి న్యాయం ఇది? మేము ఎప్పుడు అంటలే, మేము మోడీ గారి ఇంట్లోకెళ్ళి ఇస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నారు మేము అనట్లే. రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టినా, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టినా, ప్రజలు కట్టిన పనుల పైసలు అయినప్పటికీ కూడా సాంప్రదాయం ఏంటంటే ఇవో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ రోడ్ వేసినామని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ రోడ్ వేసినామని చెప్పి పెట్టుకునేటువంటి సంస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మోడీ గారి ఫోటో లేకుండా, ఫుడ్ మినిస్టర్ అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారి పేరు లేకుండా, పాత జాగీర్ లాగా ఇవాళ స్మార్ట్ కార్డు ఇస్తామని చెప్పి ఇప్పటికే 600 కోట్ల రూపాయలు ఈ కార్డ్స్ కోసం ఖర్చు పెట్టామని చెప్పి లెక్కలు చెప్పి ఇవాళ కార్డు జారీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఈ ప్రభుత్వం పోతుంది, ఇంకో 2 ఏళ్ళు అయితే మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, ఎవరో మళ్ళీ వాళ్ళు కార్డు ఇస్తారా? ఈ కార్డ్స్ అనేటివి పర్మనెంట్గా ఉండేటువంటి కార్డ్స్ కాబట్టి ఇవాళ కార్డు లేకపోయినా కూడా బియ్యం ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా గింతంత ఇబ్బంది లేకుండా బియ్యం పోతున్నాయి. కానీ కార్డు ఉండాల్సిన అక్కడ ఉన్నది. దాంట్లో భారత ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్నటువంటి ఈ బియ్యం స్కీమ్ అని చెప్పి రాసి కార్డు ఇస్తే పర్మనెంట్గా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇవాళ జరిగే నష్టం ఏమవుతుంది? ఒకవైపేమో సాయం చేస్తున్న మోడీ గారి ఫోటో కానీ, ప్రహ్లాద్ జోషి గారి ఫోటో కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క మాట కానీ లేకుండా నీ ఫోటో పెట్టుకొని, నీ మంత్రి గారి ఫోటో పెట్టుకొని, నీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా చేసుకొని ఇవాళ రేపు మళ్ళీ నీ ప్రభుత్వం మారిపోతే మళ్ళీ ఒక కార్డు ఇచ్చి మళ్ళీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పద్ధతి ఎందుకు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ కార్డు కొట్టించే ముందు నేను చెప్పినట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నట్టుగా మీరు ఫోటోలు లేకుండా ముద్రించిస్తే పర్మనెంట్గా ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నేను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుని, నా దగ్గర కొన్ని వందల మంది ఈ మధ్యకాలంలో ఇంటికి వస్తున్నారు. వచ్చి అంటున్న మాట ఏంటంటే మాది నైబర్హుడ్ గేటెడ్ కమ్యూనిటీ, మాది యాంథమ్ గేటెడ్ కమ్యూనిటీ, మాది ఈ కాలనీ, మాది ఆ కాలనీ, మాది ఈ అపార్ట్మెంటు, మా అది ఆ అపార్ట్మెంట్ అని చెప్పి 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఏ అపార్ట్మెంట్ అయితే కట్టుకున్నారో, ఏ గేటెడ్ కమ్యూనిటీ కట్టుకొని ఇళ్లలో ఉంటున్నారో, ఏ కాలనీలు అయితే వెలిసినాయో
అన్ని పర్మిషన్లతో కట్టుకొని లోన్లు కూడా తెచ్చుకొని ఉన్నాయి. ఇవాళ 22A కింద పెడుతున్నారు. ఇది ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పరమైన పాలనాపరమైన అనుభవం లేకపోవచ్చు, కానీ భూములలో మాత్రం రీసెర్చ్ స్కాలర్ అని చెప్పి అలా ప్రూవ్ అవుతూ ఉంది. తెలంగాణ యావత్ ప్రజానికానికి ఆ మాటల గాడితోటి మోసపోయి ఉన్నారని చెప్పి అలా మదన పడుతూ ఉన్నారు. కానీ ఎన్నెన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారో ఇవాళ తలనిల్లిపోతూ ఉంది. ఎంత బాధ అనిపించే అంశం అంటే ఆనాడు కేసీఆర్ గారు 13 కాలాలను రద్దు చేసి ధరణి అనేటువంటి పోర్టల్ తెచ్చి పేదల భూములన్నీ కూడా అడ్రస్ లేకుండా చేస్తే అసైన్మెంట్ భూములు కావచ్చు, అదేవిధంగా దేవాలయ భూములు కావచ్చు, ప్రజలు పోరాటం ద్వారా సాధించుకున్న భూములు కావచ్చు, ఎట్టి చేస్తే వచ్చిన ఎట్టి భూములు కావచ్చు, మాన్యాలు కావచ్చు, రకరకాల పద్ధతుల్లో ఎవరైతే 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఆ భూములు దున్నుకుంటా ఉన్నారో అలాంటి భూములన్నీ కూడా